హాయర్స్ ఒక పవర్ ఛానల్ కేకే సర్వే ప్రత్యేకంగా ఈ సర్వే గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఈయన చెప్పిన సర్వే ప్రకారంగా రావడంతో ఒక్కసారి ఈయన పాపులారిటీ సంపాదించుకోవడం చూసాం. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే చూసుకుంటే సేమ్ ఏం చెప్పారో అదే జరిగింది. సో ఏంటి కేకే సర్వే గురించి ఇప్పుడు ఈ సర్వే గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కేకే సర్వే ఏపీలో ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అప్పుడు వీళ్ళ సర్వే ఇచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. ఏంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఈ రేంజ్ లో చెప్పేశారని చెప్పేసి ట్రోల్స్ అయితే వచ్చాయి సార్. కానీ రిజల్ట్స్ చూసుకుంటే ఆయన సర్వే ఏం చెప్పిందో రిజల్ట్స్ ఆ విధంగానే వచ్చాయి. ఇప్పుడు సేమ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఆయన ఏం చెప్పారో అదే విధంగా ఫలితాలు రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసేయడం చూస్తున్నాం. సార్ ఏం చెప్తారు సార్ ఈ సర్వే గురించి? కేకే సర్వే మరొకసారి ప్రపంచం సృష్టించింది. అంటే ప్రతిసారి అవ్వతాని కాదు, ప్రజల పల్స్ కూడా పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఆయన ఒక విధంగా స్ట్రైకింగ్ రేట్ కొట్టాడనే చెప్పాలి. ఆయన సర్వే అందరూ 120, 130, 110, 120, 130, 140 అంటే ఓవరాల్ గా 110 నుంచి 140 మధ్యలోనే చెప్పారు. ఏది టీడీపీ జనసేన కలిపి. ఒక టీడీపీ తీసుకున్న వరస్ట్ కేసులో టీడీపీకి ఒక 106 వస్తాయి, జనసేనకు ఒక 10-15 వస్తాయి. మొత్తం మీద 120 దాకా కూటమి సంపాదించుకుంటుంది. బీజేపీ మేబీ 1 or 2 ప్లేసెస్ అని. కానీ అనూహ్యంగా కేకే గారు మాత్రం 161 చెప్పాడు. ఆయన ఇదేంటిది 175కి 161 అంటే 14 వైసీపీకి 14. అదేంత ఇతను ఏదో బిస్కెట్ వేస్తున్నాడేమో అనుకుంది. కానీ ఆయన ఇచ్చే క్యాలిక్యులేషన్ లెక్క, ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంలో ఉండే ఎందుకు పెరిగింది, ఎవరు భరోసా ఇచ్చారు, ఎవరో రోడ్ల మీదకి వచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్ గా చెప్పాడు ఆయన. ఒక మ్యాప్ పాయింట్, ప్రెజెంటేషన్ పాయింట్ పెట్టుకొని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదేలాగా ఇది ఇక్కడ ఇలా జరిగింది, ఆ రోజు పథకాలకు సంబంధించి వీళ్ళు ఇంప్రెస్ అయ్యారు, బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ ఇలా పుంజుకుంది, దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక బాధ్యత వహించారు, వీళ్ళు ఇలా కలిశారు, ఎవరెవరైతే మూలనం కూర్చున్న ముసలి ముతక పెద్దవాళ్ళు పాత వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్న యువత యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. లేదు మనం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మార్చకపోతే మనకి కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఎప్పుడూ లేదు 91.83% అంటే ఆల్మోస్ట్ 92% ఓటింగ్ అనేది నాకు తెలిసి, నాకు ఊహ తెలిసాక అంత ఓటింగ్ పర్సెంట్ వచ్చిన ఎప్పుడు ఏ స్టేట్ నుంచి చూడలే. అంటే మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ. సో ఇంత భారీగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎప్పుడో బ్యాండ్ బాజా ఎవడో వార్ వన్ సైడే అన్నట్టుగా అర్థమైంది. బట్ ఆ వార్ వన్ సైడ్ అనేది అర్థం ఉంది. కానీ వాళ్ళందరూ ఏం కాదులే, వార్ వన్ సైడ్ అంటే టీడీపీ వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారే కానీ ఇంత బంపర్ మెజార్టీతో టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. బట్ కేకే గారు అంచనా వేయగలిగారు. దానికి తగ్గ క్యాలిక్యులేషన్లు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన ఇవ్వగలిగారు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీరు చూడండి. ఆ తర్వాత కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ చూడండి, కరెక్టే కదా, అంటే మనం ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించలేదు, అవును కదా. అంటే ఆయన ఎన్ని శాంపిల్స్ తీసుకోకపోతే అలా మాట్లాడతాడు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ అవ్వలే ఏంటి అని. సో అట్లా ఓపెన్ అవ్వకపోవడం వల్ల కూడా కొంతమంది అంచనా వేయలేపారు. ఎందుకు? నేషనల్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్. సో ఇప్పుడు కూడా మహారాష్ట్రది ప్రభుత్వం మీద భయంకో కొంతమంది ఓపెన్ అవ్వకపోవచ్చు. లేదా మహారాష్ట్ర అంటే మెయిన్ ముంబై క్యాపిటల్, అదే భారతదేశానికి కమర్షియల్ క్యాపిటల్, అది వాణిజ్య రాజధాని. సో అటువంటి మహానగరము నాకు తెలిసి భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద నగరం. అది క్యాపిటల్ ఢిల్లీ అంటారు కానీ ఢిల్లీ కన్నా ముంబై ఎప్పుడో మహానగరం కదా, పెద్ద సిటీ. దాంట్లో వివిధ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, ఇండియాలో ఉండే అన్ని భాషల వాళ్ళు, అన్ని జాతుల వారు, అన్ని రాష్ట్రాల వారు కూడా ఉంటారు. సో వాళ్ళ అందరి పల్సు, అందరికి ఓటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరి పల్సు పట్టుకోవడంలో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయ్యి ఫార్ములా పట్టుకున్నారో కేకే గారు, అక్కడ కూడా అదే ఫార్ములా పట్టుకుని ఉండొచ్చు. కాకపోతే స్థానికంగా యాక్టివ్ గా ఉండే ఎన్జిఓస్ ని పట్టుకొని ఈ సర్వే చేయించుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే మహారాష్ట్ర గ్రామ స్థాయిలో మూలకి శాంపిల్స్ శాంపిల్ తప్పండి ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు 1,00,000 మందికి కానీ అడిగి
అభిప్రాయం నోట్ చేస్తే గానీ వచ్చే వాస్తవం కాదు. ఆ 1,00,000 మందిలో కూడా ఎంతమంది చెప్పుంటారు ప్రాపర్ గా ఎందుకు నీకెందుకు, నీకు అలా చెప్తే నీకేమైనా ఇస్తారా, నువ్వేమిస్తావా, నాకేమైనా ఇస్తే నేను చెప్తా, ఇట్లాంటి జనాలే తప్ప అభిప్రాయం చెప్పండి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకా శాంపిల్స్ పెంచి మూలాల వరకు వెళ్ళి సర్వే చేయించుకొని ఏదైతే చెప్పాడో ఆయన మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది, మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్క బీజేపీ ఒకటే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది, ఎన్డీఏ భాగస్వామ్యం అయితే 2.25 ఈజీగా వస్తాయని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 2.22కి వచ్చేసింది, జస్ట్ 3. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా ఆయన 161 అన్నాడు, 164 వచ్చాయి. ఇక్కడ 3 చెప్పిన దాని ప్రకారం 3 ఎక్కువ వచ్చాయి, అక్కడ చెప్పిన దానికన్నా 3 తక్కువ వచ్చాయి. 3 పెద్ద సమస్య కాదు. అంత మంచి ఎంత టఫ్ ఫైట్ ఉన్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఇన్ని పార్టీలు, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు, అటు ఇండియా కూటమిలో కూడా 3 పార్టీలు. ఇక్కడ అలా కాదు, మన దగ్గర ఓన్లీ కూటమిలో 3 పార్టీలు, అక్కడ వైసీపీ ఒకటే. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పోటీ చేసింది కానీ కొంచెం ఓట్ షేర్ అన్నట్టు తీసుకెళ్ళగలిగింది, అది కూడా వైసీపీ నుంచి వెళ్ళిందే మాక్సిమం ఉంటుంది. సో ఇట్లాంటిది బాగా అంచనా వేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎందుకు ఈసారి కూడా ఆయన మళ్ళీ ఛాలెంజ్ చేసి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వస్తుందని అంటే, ఇంతకుముందు హర్యానాకు సంబంధించి ఏదైతే ఆయన ఛాలెంజ్ చేశాడో అది ఫెయిల్ అయింది. మనిషిన్నాక ప్రతిదానికి సక్సెస్ అవ్వలేడుగా. 100% సక్సెస్ ఎవరు తెలుస్తుంది, సక్సెస్ ఫార్ములా తెలిస్తే ఎవడు కామ్గా కూర్చోడు కదా. సో ఈసారి కూడా ఎన్డీఏ భాగస్వామికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేయడం వల్ల దీంతో అక్కడ కూడా చేయగలిగాడు సంథింగ్ తెలియదు. కానీ మొత్తం మీద మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఒక్క బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది. భాగస్వామి కూటమి 225 వరకు తెచ్చుకుంటుందంటే 222 ఆల్రెడీ వచ్చేసాయి. నిజంగా మరొకసారి ఆయన పేరు మారుమోగుతుంది, ఇది సెంట్రల్ వరకు వెళ్తుందని ఒక అభిప్రాయం ఉందని చూద్దాం. మరి ఇప్పుడు దీనికి ఏదైతే ఛాలెంజ్ చేసి వస్తుందో అన్నాడో, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ నేషనల్ మీడియా వాళ్ళు కూడా మాక్సిమం అందరూ అదే విషయంగా అదే పనిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎన్డీఏ కూటమి వస్తుందని. కానీ ఈయన చెప్పే ఫిగర్ ఎవరు చెప్పలే. సో మళ్ళీ ఈయన చెప్పే ఫిగర్ దగ్గరికి దరిదాపులకు రావడం అనేది కూడా మరొకసారి కేకే సర్వే అనేది ఒక ప్రభంజనం అయింది. చూద్దాం మరి ఇది ఆ పైన అధిష్టానం బీజేపీ పెద్దలు మోదీ గారి వరకు వెళ్తుందా, కేకే గారి మాట తీరు, కేకే గారి యొక్క సర్వే మరి ఇంకా జాక్పాట్ కొట్టినట్టు ఒక విధంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.